ఏ గణకి నేను నిన్ను ఇక్కడి నుంచి తీసి చెప్తున్నా. నువ్వు బాండింగ్ పైన ఆధారపడ్డావు. నువ్వు పెద్ద ఫేక్ పర్సన్. నువ్వు నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేడు ముంచేస్తావు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నీ పచ్చళ్ళ బెదిరింపు లెక్కలు నా దగ్గర చూపించకు పచ్చళ్ళ పిల్ల. ఏ డానా క్వీన్ చూపిస్తా. నాకు నువ్వు అసలు నచ్చలేదు. నువ్వు పెద్ద డ్రామా యాక్టర్వే. ఆ అమ్మాయిలు పిచ్చోడి వల్ల పడిపోయావు. వాడు ఎండేసుకుని తిరుగుతున్నావు. ఎక్కువ తక్కువ మాట్లాడుకో. నీ పిడత మొహం అద్దంలో చూసుకో. ఫిల్టర్లు పెట్టి జనాల్ని నువ్వు మోసం చేసి ఇక్కడికి వచ్చి ముక్కులో పక్కులు తీసుకుంటూ రోత పనులు చేస్తున్నావు. చిచ్చి వెళ్ళు అవతలికి. నేను ఈ గుడ్డాండిని హౌస్ లోంచి పంపించాలని చూస్తున్నా. గుడ్డాండి హౌస్ లో పెద్ద దొంగ మాత్రమే కాదు, అంతకన్నా పెద్ద కన్నింగ్ కూడా. అమ్మాయిల పిచ్చోడా, ఎందుకు నా పైన నోరు పారేసుకుంటున్నావు? నా మనసు ఎంతో బాధపడుతుంది నీ వల్ల. మరి నువ్వు చేసిందేంటి? ఫస్ట్ నుండి ఉన్న హౌస్ మేట్స్ ని వదిలిపారు దెబ్బేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంట తిరుగుతావా? నువ్వు పెద్ద కన్నింగువి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అమ్మాయిల పిచ్చోడా. నాకు అసలు భయం లేదు. నామినేషన్లు అంటే నేను లెక్క చేయను. మీరే భయపడాలి, బయటకు పోవాలి. ఓటింగ్ లో చూసుకుందాం నువ్వో నేను. రే డాన్స్ రాడా, నీ గేమ్ అసలు నాకు నచ్చడం లేదు. నిన్ను హౌస్ నుండి పంపించి చెప్తున్నా. బోతో నువ్వు అసలు హౌస్ లోనే పెద్ద వేస్ట్ క్యాండిడేట్వి. ఆ డమాల్ పవన్ గారితో సరసాలాడుతూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? అది నా పర్సనల్. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆగకు డాన్స్ లోడా. నీకు దమ్ముంటే ఆ పచ్చళ్ళ పోరిని చూసుకో. హలో బూతు, ఇది బిగ్ బాస్ హౌస్, నీ ఇల్లు కాదు. బయట చేసుకోండి మీ సరసాలు, ఇక్కడ కాదు. నేను ఎవరిని చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో. భరణి చెల్లి, నేను నిన్ను ఇక్కడి నుంచి తరిమేయాలనుకుంటున్నా. నువ్వు భరణి అన్నతో బాండింగ్ తప్ప ఇక్కడ పీకింది లేదు, పెట్టింది లేదు. హలో గుడ్ అండి, ముందు మీ బాండింగ్ నువ్వు చూసుకో. ఆ ఇమ్మగాడు నువ్వు అమ్మ కొడుకులా ఏంటి మీరు చేస్తుందండి? అందరు కలిసి మమ్మల్ని అంటున్నారు. నువ్వు చేసేది ఏంటి గుడ్ అంటే? మూసుకొని మేము ఎలా ఉన్నా గేమ్ బాగానే ఆడుతున్నాం. నీలాగా రేలంగి అన్నను పంపించే బాండింగ్ కాదు మాది. మా ఇమ్ము కోసం నేను ఏదైనా చేస్తాను. ఎందుకు అరుస్తున్నా? అది చూస్తానులే. ఇప్పుడు ఏంటి, రేలింగ్ సార్ వెళ్ళాక డ్రామా క్వీన్ నేను మీకు టార్గెట్ అయ్యాం అంతేగా? చెయ్యండి, మీ గుళ్ళబుద్ధి అంతా బయటపడింది. మీ అమ్మ కొడుకులు ఎంతకాలం ఈ హౌస్ లో ఉంటారా? నేను చూస్తాను. చూస్తాను. ఏంటి చూసేది? ఏంటి అరుస్తున్నావేంటి? అరుస్తాను. ఏంటి ఇక్కడ ఎవరో భయపడేది లేదు గుడ్ అండి.